మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి వర్క్ ప్లేస్లో, అయ్యో ఆయన నా బాస్ కదా, నేను ఇప్పుడు మాట్లాడాను అనుకోండి, రేపు నాకు వచ్చే ఇంక్రిమెంట్ ఆగిపోతుందేమో, లేదంటే నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారేమో, లేదంటే రేపటి నుంచి నా పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా తయారవుతుందేమో ఆఫీస్లో అనేది డెఫినెట్గా ఆడవాళ్ళల్లో ఉంటుందండి. అదే మెయిన్ ఆప్ చేసేది. మాట్లాడకుండా వాళ్ళకున్న ఇబ్బందిని బయటకు చెప్పకుండా ఆపే మెయిన్ ఏదైనా కారణం ఉంది అంటే ఇదే. రావాలంటే చాలా సవాళ్లు వెనకాల ఉంటాయి కదా, అది కుటుంబం. అది కాకండి ఇంకొకటి ఏంటి, ఫస్ట్ ఒక అమ్మాయి ఏదన్నా మాట్లాడటం మొదలు పెడితే, నాకు జరగలేదు కదా నీకే ఎందుకు జరిగింది, నువ్వే ఏదో చేసి ఉంటావు, పక్కనున్న ఇంకో మహిళ ఎందుకు మిగతా వాళ్ళకి కావట్లేదే, నీకే ఎందుకైంది అంటే ప్రాబ్లం నీ దగ్గరే ఉంది. మనం ఏం చేస్తామంటే విక్టిమైజేషన్ ఆఫ్ విక్టిమ్ అంటాం దీన్ని. విక్టిమ్ని ఎందుకమ్మా ఏం జరిగింది, ఎందుకు నువ్వు బయటకు, ఒక మహిళ బయటకు వస్తే ఎందుకు మాట్లాడుతుంది అన్నది ఆలోచన కన్నా తక్కువ మెయిన్ ఏది డామినేట్ చేస్తుందంటే ఈమెతోటే ఏదో ప్రాబ్లం ఉండుంటుంది, అందుకని ఈమె మొదలుపెట్టింది అనేది. కాబట్టి ఎట్లా ఉండాలంటే ఒక మహిళ ఇది నాకు యూజువల్లీ మహిళలు బయటికి రారండి, ఎంతసేపటికి వాళ్ళు సర్దుకోపోదాము. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి నాకు ఆఫీస్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే మీ మదర్ కానీ మీ హస్బెండ్ కానీ లేదంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఇగో ఇవన్నీ చూసి చూడకుండా వెళ్ళిపోతుండాలి, ప్రతిదాన్ని మనము ఇంత యు కెనాట్ మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ మోల్, అన్నెసెసరీ ఎగ్జాజరేట్ చేసుకోవద్దు, సర్దుకొని వెళ్ళిపోతుంటే హాయిగా ఉంటుంది, లేకపోతే రేపటి నుంచి నిన్ను టార్గెట్ చేస్తారు అని మన ఇంట్లో నుంచే మొదలవుతుంది ఫస్ట్. ఎంతమంది నువ్వు ఊరుకోకు, నువ్వు వినొద్దు, నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయని చాలా తక్కువ మందిని చెప్తాం.